ఆల్ న్యూ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. ఎక్స్టెక్లో లేని ఫీచర్స్ కూడా మనకి ఎక్స్టెక్ 2.0లో తీసుకొచ్చారు. ప్రతి ఫీచర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ అన్ని యూస్ఫుల్ ఫీచర్సే. ఇక దసరాకి ఎగ్జాక్ట్లీ 3-4 డేస్ బిఫోర్ నేను వీడియో అయితే చేస్తున్నాను. దసరాకి ఈ బైక్ కొనాలని చూస్తుంటే మాత్రం మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా అందిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మన ఛానల్ వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మంచి కంటెంట్ పొందాలంటే మన ఛానల్ ఇప్పుడు ఒక 65,000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్, క్వాలిటీ కంటెంట్ మిస్ కాకుండా మీకు ఆఫర్ చేస్తాను. ముందుగా స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 82,900 రూపాయలు. సో ఈ వెహికల్ మీద నేను ఎక్కి కూర్చుంటున్నాను. నేను 5.10 ఉంటాను. నాకైతే చాలా చక్కగా ఈజీగా మాన్యువర్ చేసుకునే విధంగా అయితే మాత్రం సూట్ అయిందనమాట. 5.4 ఉండే వాళ్ళ దగ్గర నుంచి 6 ఫీట్ ఉండే వాళ్ళకి ఈ వెహికల్ యాప్ట్గా సూట్ అవుతుంది. నో ఇష్యూస్. రెగ్యులర్ కమ్యూటర్ సెగ్మెంట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ అనమాట. సస్పెన్షన్ అయితే మాత్రం స్ప్లెండర్ ప్లస్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. స్ప్రింగ్ ప్లేబ్యాక్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ వీడియోని నేను శ్రీ అరోమా మోటార్స్ ఒంగోలు షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ బైక్ని మనకి వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో నేను షోరూమ్కి నియర్ బై ఉంటాను. నా పర్సనల్ నెంబర్ని నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. నాకు కాల్ చేయండి. సో డైరెక్ట్గా మనం కలిసి షోరూమ్కి అయితే వెళ్దాం. సో ఈ మోడల్కి అయితే పర్టికులర్గా అయితే మాత్రం ఒక మంచి ప్రైస్లో మీకైతే నేను ఇప్పించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో పెద్ద అప్గ్రేడ్ మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్లో జరిగిందండి. హాలోజన్ బల్బ్ సెటప్ తోటి విసిగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0లో మీకు ఆ ప్రాబ్లం లేదు. మీకు ఫుల్ ఎల్ఈడి సిస్టమ్ విత్ డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తూనే సైడ్ ఇండికేటర్ లైట్స్ హాలోజన్ బల్బ్ సెటప్తో వస్తున్నప్పటికీ హజార్డ్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైట్ కండిషన్స్ని బట్టి అండ్ మీకు రోడ్ కండిషన్స్ బట్టి మీరైతే వీటిని కంప్లీట్లీ యూజ్ చేసుకోవచ్చు సేఫ్టీ పర్పస్. సైడ్ ఉన్నటువంటి వర్టికల్ డిఆర్ఎల్స్ కీ ఆన్ చేసిన వెంటనే ఆన్ అవుతాయి. ఇక బండిని మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆ పవర్ఫుల్ ఎల్ఈడి ఆన్ అవుతుంది అనమాట. దీని ద్వారా నైట్ టైం రైడ్ చేసే వాళ్ళకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ హెచ్ షేప్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. ఇది హాలోజన్ బల్బ్ అయితే కాదు. మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసిన ప్రతిసారి మీకు టైల్ ల్యాంప్ చాలా ఎక్కువగా కూడా బ్లింక్ అవుతుంది కాబట్టి రోడ్ సేఫ్టీ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. రోడ్ ప్రెజెన్స్ మీకు నైట్ టైం ఇంకా బాగుంటుంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మీకు హాలోజన్ బల్బ్ సెటప్ తోటి బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ విన్నారు కదా ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో. చాలా రిఫైన్డ్గా ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది స్ప్లెండర్ ప్లస్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ బైక్. అంటే మన ఇండియన్ పీపుల్స్ ఎక్కువగా ఇష్టపడి కొనుక్కున్న వెహికల్. BS6 వచ్చిన తర్వాత కూడా ఇంజిన్లో ఎలాంటి కంప్లైంట్స్ లేని వన్ ఆఫ్ ది బెస్ట్ BS6 ఫ్యూల్ ఎఫిషియెంట్ రెగ్యులర్ కమ్యూటర్ సెగ్మెంట్ వెహికల్ అనమాట. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. పల్లెటూరులో యూస్ చేసుకోవడానికి కూడా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. టెక్నికల్గా ఇది 97.2cc 8.02 PS పవర్ని 8.05 Nm టార్క్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. SOHC సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ మీకు ఆఫర్ చేస్తున్నారు. కిక్ స్టార్ట్ తోటి వస్తుంది అనమాట. ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తుంది. 4 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే మీరు చూడొచ్చు. 4 గేర్లు మనం వెనక్కి వేసుకుంటాం. చాలా సెన్సార్లు ఉన్నాయండి. మంచి సెన్సార్లతోటి చక్కగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి వెహికల్. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా మీరైతే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే అయితే హెడ్ ల్యాంప్ డోమ్ మనకి చిన్న గ్రాఫిక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ స్ట్రైప్ తోటి అండ్ మీకు స్ప్లిట్ ఎల్ఈడి చూడొచ్చు. లాంగ్ ట్రావెల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. సో పల్లెటూరులో ఎక్కువ రైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి సస్పెన్షన్ ట్రావెల్ మీకు చాలా బాగుంటుంది. రఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. ఇక 18 ఇంచ్ అలాయ్ వీల్ అయితే మీరు చూడొచ్చు. 5 స్పోక్ అలాయ్ వీల్స్ విత్ 80/100 సెక్షన్ టైర్ అనమాట. సో మీకు ఇది కాంబీ బ్రేక్ సిస్టమ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా ఒక 30% అప్లై అవుతుంది అనమాట. మంచి బ్రేకింగ్ అయితే మీరు చూడగలుగుతారు. లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్ అలాగే ట్యూబ్లెస్ టైర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు ఒకసారి. దీంట్లో మొత్తం మీకు 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యాట్ గ్రే కలర్. చాలా మంచి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ హీరో లోగో ఏదైతే ఉందో అది మనకి 3Dలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న గ్రాఫిక్స్, లిమిటెడ్ గ్రాఫిక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. ఇక ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని దీంట్లో వేసుకునే విధంగా దీని యొక్క ఇంజన్ అయితే తయారు చేస్తారు. అందుకే రిఫైన్డ్ ఉంటుంది. అండ్ E20 పెట్రోల్ మీకు ప్రతి చోట దొరుకుతుంది కాబట్టి అదే వాడుకోండి. ఎక్స్టెక్ 2.0లో మంచి మైలేజ్ రావడానికి ఇది కారణం అయితే అవుతుందన్నమాట. అలాగే స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 అని చెప్పి స్ప్లెండర్ ప్లస్ మనకి 3Dలో ఉంది. ఎక్స్టెక్ వచ్చేసరికి 2.0 మనకి స్టిక్కరింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మిడిల్లో కూడా చిన్న స్టిక్కరింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. చిన్న స్టోరేజ్ స్పేస్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దాని మీద ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని రాసింది. దాన్ని కీ ద్వారా మీరైతే ఓపెన్ చేయొచ్చు అనమాట.
ఇక బ్యాక్ సైడ్ ప్రొఫైల్ మీరు ఒకసారి గమనించినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ఒక మంచి లాంగ్ ఎగ్జాస్ట్ అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మనకి 80/100 సెక్షన్ టైరే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ విత్ మఫ్లర్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా మంచి విషయం. ఎవ్రీ పార్ట్లో ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్, బిల్డ్ క్వాలిటీ మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అందుకే ఇది ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ బైక్, నెంబర్ 1 బైక్గా స్టిల్ ఇప్పటికీ నిలబడి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ 80/100 సెక్షన్ టైరు అండ్ 130mm డ్రమ్ బ్రేక్ తోటి ఇది మీకు రన్ అవుతుందన్నమాట. మంచి బ్రేకింగ్ అని చెప్పొచ్చు. మీకు ఎక్కడా కూడా మిమ్మల్ని బ్రేకింగ్ అయితే డిసప్పాయింట్ చేయదు. సో సస్పెన్షన్ ప్లేస్మెంట్ కూడా అదిరిపోతుంది. మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఇక దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 785mm సీట్ హైట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి దీని యొక్క ఎర్గనామిక్స్, చాలా కంఫర్టబుల్ ఎర్గనామిక్స్ అని చెప్పొచ్చు. సీట్ చాలా లాంగ్ ఉంది. సఫిషియంట్ సీట్ ఫర్ ఫ్యామిలీ అండ్ కిడ్స్, ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఫ్యామిలీ మొత్తం దీని మీద ట్రావెల్ చేయొచ్చు అనమాట. లాంగ్ సీటు పల్లెటూరులో యూజ్ చేసుకోవడానికి అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉండే విధంగా గ్రాబ్ రైల్ కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అండ్ మంచి బరువులు మోసే వెహికల్ అని కూడా చెప్పొచ్చు. రైతులకు కావచ్చు, ఆల్ ఇన్ వన్ పీపుల్స్, ఆల్ కేటగిరీ పీపుల్స్ దీని మీద ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు అనమాట విత్ ఫ్యామిలీ తోటి. సో అందుకే ఇది ఒక మంచి బెస్ట్ వెహికల్గా నిలబడిందన్నమాట. ఇక కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్స్టెక్ 2.0లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉందండి. మీ ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్నీ కూడా ఇక నుంచి మీరు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ కన్సోల్ మీద మీరు చూసుకోవచ్చు. స్పీడోమీటరు, ఓడోమీటరు, ట్రిప్ మీటర్స్ 2 మీకైతే మాత్రం డిజిటల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు టైం అనేది లేదు, అది కూడా ఇస్తే బాగుంది అనిపించింది. ఇక రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా దీంట్లో ఉండేటువంటి ఆప్షన్స్ అన్నింటినీ కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. సో ఎవరైతే ఎక్కువగా కూడా ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారో రైడింగ్లో వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రతిసారి ఫోన్ బయటికి తీయకుండా ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇక ఏదన్నా మెసేజ్ అలర్ట్స్ వచ్చినప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ దసరా ఫెస్టివల్కి హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి. అండ్ మీరు డెలివరీ చేసేదానికి కూడా వన్ ఆఫ్ ది సౌకర్యవంతమైనటువంటి బైక్ ఇది. అండ్ సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కావచ్చు, సైడ్ ఇండికేటర్ లైట్స్ కావచ్చు, ఇలా కొన్ని యూజ్ఫుల్ ఫీచర్స్ మీకు సైడ్ని కనిపిస్తూ ఉన్నాయి. మోర్ ఓవర్ USB ఛార్జింగ్ పోర్ట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఛార్జింగ్ నీడ్ అవుతుంది. ప్రతిసారి ఛార్జర్ను మనతో క్యారీ చేయాల్సిన అవసరం లేదు. స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 నుంచి మీ ఫోన్స్కి ఛార్జింగ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిందనమాట. ఇక మీకు హ్యాండిల్ బార్లో చూసుకున్నట్లయితే హై బీమ్కి, లో బీమ్కి సపరేట్ బటన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ మనకి హజార్ లైట్ బటన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సైడ్ ఇండికేటర్ లైట్స్కి కూడా బటన్ ఉంది. హారన్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. ఒక సింగిల్ పీస్ లాంగ్ హ్యాండిల్ బార్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ చూసుకున్నట్లయితే I3S బటన్ ఆఫ్ ఆన్ అయితే ఉందన్నమాట. దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీరు న్యూట్రల్ చేసిన తర్వాత ఏదన్నా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగున్నప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయ్యి క్లచ్ పట్టుకుంటే ఆన్ అవుతుంది. దీని ద్వారా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మీరు మైలేజ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా మంచి విషయం. అలాగే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ అయితే చాలా చక్కగా అయితే మారింది. సో స్విచెస్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్స్టెక్ 2.0లో కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. రెడ్ కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్ ఉంటుంది, ఇది మ్యాట్ కలర్ అన్నమాట. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో ఇక మిర్రర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, యాప్ట్గా సూట్ అయ్యాయి. అండ్ గ్రాఫిక్స్ కూడా లిమిటెడ్ గ్రాఫిక్స్ ఉంది. మ్యాట్ ఫినిషింగ్లో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో ఉన్నటువంటి స్ప్లిట్ LED చాలా చక్కగా ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం ఫ్లెక్సిబుల్ అయితే కాదు. అండ్ మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి ఫెండర్ కూడా మ్యాట్ ఫినిషింగ్లో ఉంది. ఫైబర్ క్వాలిటీ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే ఉంది. ఇక సైలెన్సర్ మీద స్టీల్ క్రోమ్ ఫినిషింగ్ తోటి ఒక లాంగ్ మఫ్లర్ అయితే చూడొచ్చు. లుక్ ప్రీమియంగా ఉండటానికి అండ్ ఎన్హాన్సివ్గా ఉండటానికి సైడ్ నుంచి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే సస్పెన్షన్ మీద మఫ్లర్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక కిక్ రాడ్ అయితే మీకు కనిపిస్తూ ఉంది. సెల్ఫ్ అండ్ కిక్ మీద రన్ అవుతుంది అనమాట ఇది. ఇక బ్రేక్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో కంప్లీట్గా స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 గురించి క్లియర్గా అప్గ్రేడ్ అయినటువంటి ఫీచర్తో సహా చెప్పాను. దీనిలో ఉండే ప్రతి స్పెసిఫికేషన్ డే టు డే లైఫ్లో మనకి ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయన్నమాట. ఒక స్ట్రాంగెస్ట్ బైక్కి స్ట్రాంగెస్ట్ స్పెసిఫికేషన్ అని చెప్పొచ్చు ఎక్స్టెక్ 2.0. శ్రీ అరోమా మోటార్స్ ఒంగోలు హీరో షోరూమ్కి కనుక మీరు వచ్చినట్లయితే 3 కలర్ ఆప్షన్స్లో మీకు ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. అదే రోజు డెలివరీ మీరైతే తీసుకోగలుగుతారు. EMI సౌకర్యంలో అతి తక్కువ డౌన్ పేమెంట్కి దసరా ఫెస్టివల్కి మీకు ఈ వెహికల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే దసరా అద్భుతమైనటువంటి ఆఫర్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు. సో దగ్గరలో ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సో మనం కలిసి వెళ్దాం.